అది ఒక అంతులేని మహాసముద్రం. ఆ సముద్రం ఎంత పెద్దదంటే దానికి మొదలు ఎక్కడో తుది ఎక్కడో ఎవ్వరికీ తెలియదు. ఆ అలల మీద ఒక చిన్న చెక్కరంధ్రం అలలకి అటూ ఇటూ కొట్టుకుపోతూ ఉంది. సముద్రంలో వీచే గాలిని బట్టి ఆ చెక్కముక్క ఒకసారి తూర్పుకి ఒకసారి పడమరకి తిరుగుతూ ఉంటుంది. అదే సముద్రం అడుగున ఒక గుడ్డి తాబేలుంది. దానికి కళ్ళు కనిపించవు. ఆ తాబేలు 100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సముద్రం పైకి వస్తుంది. కేవలం ఒక్క క్షణం పాటు తన తలని నీటిపైకి ఉంచి మళ్లీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక వింత జరగాలి. ఆ గుడ్డి తాబేలు 100 ఏళ్లకు ఒక్కసారి పైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని తల సముద్రం మీద ఎక్కడో తేలుతున్న ఆ చిన్న చెక్కరంధ్రం మధ్యలో నుండే బయటకు రావాలి. సముద్రమేమో అనంతం, తాబేలుకు కళ్ళు లేవు. అవకాశం 100 ఏళ్లకు ఒక్కసారే వస్తుంది. ఇది జరగడం సాధ్యమేనా? కోట్లాది సంవత్సరాలు గడిచినా ఇది జరగడం అసాధ్యం అనిపిస్తుంది కదా. కాని ఒకవేళ ఆ అసాధ్యం సుసాధ్యమైతే అది ఎంతటి అద్భుతమో! ఈ అనంతమైన సృష్టిలో మనకు మానవ జన్మ లభించడం కూడా అంతకంటే గొప్ప అద్భుతం. పురుగులు, పక్షులు, జంతువులుగా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ ఈ మానవ రూపం రాదు. ఆ తాబేలు తల చెక్కరంధ్రంలోకి రావడం ఎంత అరుదైన విషయమో మనం మనిషిగా పుట్టడం అంతకంటే అరుదు. అందుకే ఈ గొప్ప జన్మను కేవలం తిండి, నిద్రతో వృధా చేయకూడదు.